నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ రావచ్చు. మంత్రులు విస్తృతంగా ప్రజల్లో తిరగాలన్న జగన్. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు శ్రీదేవి, మేకపాటి. 4.5 ఏళ్లలో జగన్ చేసిందేమీ లేదన్న బాబు. ప్రజావాణికి పోటెత్తిన జనం. విజ్ఞప్తులు స్వీకరించిన అధికారులు. పార్లమెంటుపై దాడి కేసులో కీలక నిందితుడి అరెస్ట్. వారం రోజులు రిమాండ్ విధించిన కోర్టు. కృష్ణ జన్మభూమి వివాదంలో ముస్లిం సంస్థలకు ఎదురుదెబ్బ. ఈద్గా సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ. మన్యం జిల్లా పార్వతీపురంలో మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి చేదు అనుభవం ఎదురైంది. పుష్ప శ్రీవాణి వాహనాన్ని ఆశా వర్కర్లు అడ్డుకున్నారు. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా ఎమ్మెల్యేను ఆశా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు కట్టడి చేయడంతో ఆశా కార్యకర్తల ముట్టడి నుంచి పుష్ప శ్రీవాణి బయటపడ్డారు. మన్యం జిల్లా పార్వతీపురంలో మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి చేదు అనుభవం ఎదురైంది. పుష్ప శ్రీవాణి వాహనాన్ని ఆశా వర్కర్లు అడ్డుకున్నారు. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా ఎమ్మెల్యేను ఆశా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు కట్టడి చేయడంతో ఆశా కార్యకర్తల ముట్టడి నుంచి పుష్ప శ్రీవాణి బయటపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సదుం మండలంలో రైతు భేరీ కార్యక్రమంను చేపట్టిన బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ని అడ్డుకుని పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైతు భేరీ కార్యక్రమంపై హైకోర్టును ఆశ్రయించిన రామచంద్ర యాదవ్కు అనుమతులు ఇచ్చింది. అయితే రైతు భేరీ నిర్వహించేందుకు వీల్లేదంటూ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కు నోటీసులు ఇచ్చారు. దీంతో రామచంద్ర యాదవ్ నివాస ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ నిర్వహించారు. జిల్లా నలువైపుల నుండి రైతులు హాజరు కాకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటుగా వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పుంగనూరుకు అనుమతించారు. పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. ఏం చేస్తున్నారు మీరు? స్టాఫ్ కూడా మా ఇంటికి రానివ్వరా అంట? ఏం జరుగుతుంది అసలు? పుంగనూరు ఎక్కడుంది? ఏపీలోనే ఉందా? ఏడన్నా లేదన్నా అన్న మార్చారన్న మ్యాప్ గిప్పు మీ ముఖ్యమంత్రి రాజధానిలో ప్రొసీడింగ్స్. మీ ఎస్పీ గారిని మా స్టాఫ్ ఇంటికి రాకూడదు, మా పిల్లలు ఇంటికి వెళ్ళొస్తుంటే గుడికి వెళ్ళొస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారంటే సిగ్గు లేదు మీకు? ఆడవాళ్ళని అడ్డుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుకుంటారా? ఇంటికి రాకుండా ఏం తమాషాలు చేస్తారా? కొందరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తారా? దీనికి కూడా ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ఆడవాళ్ళ ఇంటికి పోకుండా అడ్డుకోవడానికి నా స్టాఫ్ ని అడ్డుకుంటారు. ఆడవాళ్ళ గుడికి వెళ్ళొస్తుంటే మా ఇంట్లో వాళ్ళ గుడికి వెళ్ళొస్తుంటే అడ్డుకుంటారా? ఇంత దిగజారిపోతారా? ఫుడ్ వస్తుంటే వాటర్ బాటిల్ వస్తుంటే వాటర్ బాటిల్ అడ్డుకుంటారంట. జిల్లాలో ఇసుక దందాలు జరుగుతున్నాయి, ఎర్రచందనం దందాలు జరుగుతున్నాయి. మీకు చేతనైతే మీ ఎస్పీ గారికి చేతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి, లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమని చెప్పండి. ఇదేం చిల్లర వేషాలు? ప్రొసీడింగ్స్ ఉంటే ఏమని చెప్పండి. మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని
అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘ నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎన్టీఆర్ భవన్లో సందడి నెలకొంది. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్, బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఈ రోజు మాట్లాడుతున్నానంటే అది అంతా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన సస్పెన్షన్ అని కూడా ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నాను. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటుంటారు. మరి ఎవరికి? దళితులకి ఎస్సీ సప్లాన్స్ ఇచ్చారా? మీ 25,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మీకు రావాల్సిన 16.5% బడ్జెట్ లో మీకు ఏమైనా వచ్చిందా అని ఈ రోజు నేను అడుగుతున్నాను. మీకు ఒకటి ఈ రోజు గుర్తు చేస్తున్నా, మనకి స్విగ్గీ, జొమాటోలో ఏమొస్తుందమ్మా? మనకి ఇంట్లో కావాల్సిన ఉప్పులు, పసుపులు, యాక్సెసరీస్. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో డోర్ డెలివరీ ఏమొస్తాయో తెలుసా? డెడ్ బాడీస్. అంటే ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని చంపిన వ్యక్తిని అనంతబాబు ఎమ్మెల్సీని పక్కన కూర్చొని మరి రాక్షస ఆనందం పొందుతున్న సీఎం, ఆయన దళితులంటే ప్రేమ ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను. మరి సొంత చెల్లి తల్లిని పరాయి రాష్ట్రాల్లో పంపించిన ఆయన దళితులంటే చాలా, నా అక్క, నా చెల్లి అంటే మీరందరూ నమ్ముతారా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు 4 తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి వ్యక్తిని, అది రాజశేఖర రెడ్డి గారు టైంలో 2 తూర్లు, ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో 2 తూర్లు. అంటే నేను చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూశాను. ఇంత అనాగరికతతో, అన్యాయంతో పేద ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే గాని చేయటం వరకు లేదనేది మీ అందరికి కూడా తెలుసు, నేను చెప్పనక్కర్లే. ఇలాంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు. తండ్రి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ ఓట్లేశారు. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఒక్క తూరి గెలిపిస్తాము, ఒక్క ఛాన్స్ అన్నారు. ఒక్క ఛాన్స్ బంపర్ మెజార్టీతో ఇచ్చినారు. చంద్రబాబు గారు 3 తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే కాలబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా. నేను 4 తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి భారతదేశంలో ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ మనం చూడలేదు, భవిష్యత్తులో చూడబోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పౌరులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు వైసీపీ పార్టీకో తెలుగుదేశం పార్టీకో కాదు, లేకపోతే వైసీపీ పార్టీకో జనసేన పార్టీకి కాదు. రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి, జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం ఇటువంటి అణచివేత, అప్రజాస్వామిక పోకడల్ని తెలంగాణ ప్రజలు సహించబోరని మరోసారి రుజువైందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వానికి గవర్నర్ అభినందనలు తెలిపారు.
నియంతృత్వ పాలన పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని గవర్నర్ అన్నారు. 3 కోట్ల మేటి ప్రజల గొంతుకనై కోరికొక్కటి తెలంగాణ వెలసి నిలిచి ఫలించలే భారతాన అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వానికి సూచించారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామని 2023 సంవత్సరం తెలంగాణ ప్రస్థానంలో మంచి మార్పునకు శ్రీకారం చుట్టిన ఏడాదిగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు గవర్నర్. At the time of elections, we gave word to the people that we would get Indrama Rajyam in Telangana. We made it clear there would not be any repression or dictatorial tendencies in the governance. We have declared 6 guarantees for the welfare and development of the people. In time, with promises made, Chief Minister Shri Revanth Reddy Garu signed the file giving legal sanctity to the 6 guarantees soon after his swearing in. గవర్నర్ ప్రసంగంలో కొత్త ప్రభుత్వం పథకాలు ప్రతిధ్వనించాయి. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టామని, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని, 4 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శం కాగలదని గవర్నర్ తన ప్రసంగంలో ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభా వేదికగా నివాళులర్పిస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రకటించిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే పత్రాలపై సీఎం తొలి సంతకం చేశారని, బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని తమిళిసై గుర్తు చేశారు. 100 రోజుల్లో 6 హామీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామని, అన్ని హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తమిళిసై స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం హామీలను గుర్తు చేస్తూ ప్రజల ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచామని, అమరవీరుల కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇళ్ల స్థలం కేటాయించి గౌరవిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, ప్రతి పంటకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు 2 లక్షల రుణమాఫీపై త్వరలో కార్యాచరణ రూపొందించి తమ ప్రభుత్వం అమలు చేస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడం తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. గత ప్రభుత్వం నిర్వాకంతో విద్యుత్ వ్యవస్థలు 81,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయాయని విమర్శించారు. 50,000 కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయాయని పేర్కొన్నారు. పౌర సరఫరా కార్పొరేషన్ 56,000 కోట్ల అప్పులు, 11,000 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ఇలా ప్రతి శాఖను అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. We have promised people that we will order an inquiry into the irregularities committed and lack of quality and corruption in the construction of the Medigatta and Annaram barrages of Kalishwaram project. Our action plan will be in this direction. The government is committed to protecting and getting Telangana state's rightful share of Krishna river water. ప్రసంగ పాఠంలో పలు అంశాలను ప్రస్తావించకుండానే గవర్నర్ ప్రసంగం ముగిసింది. స్వర్గీయ దాశరథి కవితను ప్రస్తావిస్తూ తమిళిసై ప్రసంగం ముగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కథ పూర్తయింది. ఇక పార్లమెంట్ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల వంతు వచ్చింది. దీంతో ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు విషయానికి వస్తే గత ఎన్నికల్లో వైసీపీ విజయ దుదుంబి మోగించింది. నాడు ఒక కుప్పం నియోజకవర్గం తప్ప అన్ని నియోజకవర్గాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. రాబోయే ఎన్నికల్లో సైతం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విజయ పరంపర సాగించి మొత్తం స్థానాలు పొందాలని ఆ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది.
మరోవైపు టీడీపీ జనసేన జతకట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాను చుట్టేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. గెలుపోటములు చెప్పడం ఎవరికి సాధ్యం? భవితను యథాతథంగా వెల్లడించడం ఎవరి తరం? ఇటీవల తెలంగాణ ఎన్నికలపై హేమాహేమీలైన జ్యోతిష పండితులు, ప్రిడిక్టింగ్ సంస్థలు, ప్రీపోల్ సర్వేలు ఏం చెప్పాయి? ఏం జరిగింది? ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు? విధి విధానం తప్పించడానికి ఎవరు సాహసించగలరు అన్న సినీ కవి వాక్కులు అక్షర సత్యాలే కదా. తెలంగాణ ఎన్నికలయ్యాయి, జోస్యాలు హాస్యాలయ్యాయి. అయితే ఇలా జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పడానికి వీలు లేకపోయినా చేసిన అభివృద్ధి, పొందిన ప్రజాభిమానం తదితర అంచనాలతో ఇలా జరగవచ్చని భావించవచ్చు. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయదుందుబి మోగించింది. ప్రజానరంజక పాలన సాగించింది అనే ప్రజలు ఉన్నారు. ఇబ్బందులు ఎదుర్కొన్నామనేవారు, అన్ని సమస్యలు తీరలేదు అనేవారు ఉన్నారు. అయితే అటు వైసీపీ, ఇటు టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలు ఎవరికి వారే తామే వచ్చే ఎన్నికల్లో విజయబావుట ఎగురవేస్తామని చెబుతున్నారు. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ పరిస్థితుల స్థితిగతులు ఈ రీతిన దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇప్పుడు చిత్తూరు, తిరుపతి జిల్లాలుగా విడివడింది. తిరుపతి జిల్లా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతనుంటే, చిత్తూరు జిల్లా ఆదిదేవుడు కాణిపాకం వినాయక స్వామి ఆశీస్సులతో విరాజిల్లుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలను వైసీపీ గెలిచి రికార్డు సృష్టించింది. ఒకే ఒక్క కుప్పం స్థానాల్లో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గెలుపొందారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల సమయం సమీపిస్తోంది. వైసీపీ మరోసారి తన విజయం కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. గతంలో ఆశీర్వదించిన వారిని ఈసారి కొనసాగించాలా వద్దా అనే విషయంలో వైసీపీ సుదీర్ఘ చర్చలు సాగించినట్లు వార్తలొచ్చాయి. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల కుమారులకు ఈసారి టికెట్ ఇవ్వనున్నట్లు గతంలోనే వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఇదే రీతిలో పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో 2-3 పక్కన పెడితే మిగిలిన వారికి స్థానచలనం ఉన్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో విపక్ష పార్టీల ఎత్తుగడలను దెబ్బతీయడానికి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదనే వార్తలు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. తిరుపతి నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని చోట్ల టీడీపీ తమ అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బరిలో దిగనున్నట్లు సమాచారం. తిరుపతిలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న సమీకరణంతో టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో ఇరు పార్టీల అధినాయకులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన సుగుణమ్మ అత్యధిక ఓట్ల మెజారిటీతో తిరుపతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు సునాయాసమని టీడీపీ, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ తిరుపతిలో గెలుపొందినప్పటి నుంచి ఇక్కడి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగర ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకున్నారు. నగరాభివృద్ధికి అనేక రకాలుగా సేవలందించిన పేరు పొందారు. అయితే కరుణాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకొని తన తనయుడు అభినయ్ రెడ్డికి ఈ సీటు కేటాయించాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు. భూమన అభినయ్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇటీవల వైసీపీ ఇంటర్నల్ మీటింగ్లో తెలిపారు. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి భూమన అభినయ్ రెడ్డి, కాపు సామాజిక వర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి బరిలో నిలవనున్నారు.
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల శంఖారావంలో తిరుపతి నగర ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వేచి చూడాలి మరి. ఏలూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి పర్యటించారు. పలు మండలాల్లో తుఫాన్ దాటికి దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించారు. రైతుల్ని పరామర్శించి జరిగిన నష్టంపై ఆరా తీశారు. మండల పరిధిలో సుమారు 13,262 హెక్టార్లలో పొగాకును పండిస్తున్నారు అని తెలిపారు. మిజాంగ్ తుఫాన్ దాటికి 40 నుండి 50% పంట పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. టోటల్గా 50% పోయింది. రైతులకు ఒకళ్ళు 20-30 ఇప్పుడు కూడా కల్టివేషన్ చేయడానికి 13,266 హెక్టార్లలో పొగాకు పండించబడుతోంది. ఈ రీసెంట్గా వచ్చిన తుఫాను వల్ల 40 నుంచి 50% పైగా నష్టం జరిగింది పొగాకు పెంచుతున్న రైతులకి. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి, అలాగే రైతులతో మాట్లాడి వారికి తక్షణ ఉపశమనంగా ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకోవడం ఒకటి, అలాగే ముఖ్యంగా ఇప్పుడు బాగా కుళ్ళిపోయి పంట ఇంకా పనికిరాదు అన్న దగ్గర మరలా దున్ని మళ్ళీ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నారు అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, అట్లాగే వాటి ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎరువుల్ని అందుబాటులో ఉంచడం కూడా అంతే కీలకం. అట్లాగే వీరికి అదనంగా రుణ సదుపాయం ఏ విధంగా కల్పించవచ్చు అనే ఆలోచనలు చేయడం జరుగుతోంది. నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు సినీ హీరో నందమూరి బాలకృష్ణ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ను బాలకృష్ణ ప్రారంభించారు. భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందని అన్నారు. వర్తక వాణిజ్యాలో సుదూర దృష్టి కలిగిన వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, దివంగత సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్లో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్. అంటే ఈ టైప్ మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది. అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్. ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్. ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్. అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1,00,000కు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి.